దేవుడు టాప్ 10 కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలు. అయ్యా, నేను మీ తోడు ఉండాలంటే, నేను మీకు వాగ్దానం చేసిన స్థలం మీరు చేరాలంటే, మీరు అక్కడ చేసే ప్రతి దాంట్లో సఫలత చూడాలంటే, మీరు నా దగ్గర నుండి దూరం అవ్వకుండా కొట్టివేయబడకుండా నాతో ఉండాలంటే ఈ 10 పాటించండి అని ప్రాముఖ్యంగా 10 చెప్పిన దాంట్లో 3వది ఏంటంట? నా పేరుని వ్యర్థంగా మాట్లాడద్దు, వ్యర్థంగా వాడద్దు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు దేవుని నామాన్ని వ్యర్థంగా వాడలేదేమో, దేవుని నామాన్ని జోకులు చేయలేదేమో, దేవుని నామంతో గాడ్ కాడని దేవుడు చెప్పాడని మోసాలు చేయలేదేమో, కానీ ఆయనకి రావాల్సిన ఘనతని దొంగిలించేశారా? ఇది కూడా దేవుడు ఒప్పుకోడు. ఆయన నామానికి రావాల్సిన ఘనత, ఆయన నామానికి రావాల్సిన మహిమ ఆయనకి చెల్లవలసింది ఆయనకి చెల్లించాలి. మేక్ ఇట్ ఎ పాయింట్. ఈ సంవత్సరంలో దేవునితో ఒక నిర్ణయం చేసుకోండి. దేవా, నువ్వు చేసిన ప్రతి దానికి నిన్ను మహిమపరుస్తానయ్యా. దేవుని వాక్యం చూస్తే Proverbs 18:10, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఎంతమంది చెప్తారు, దేవుని నామము నాకు ఆశ్రయదుర్గము? మీరు ఆయన నమ్మితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. బలమైన దుర్గము, బలమైన కేడము, బలము. ఇట్ ఇస్ స్ట్రాంగ్, ఇట్ ఇస్ పవర్ఫుల్. నీవు ఆయనలోకి వెళ్తే అపవాది నిన్ను మొట్టలేడు, అపవాది నిన్ను దాడి చేయలేడు. రూల్ ఏంటంటే నువ్వు నా దగ్గర రావాలి. నువ్వు నా దగ్గరకు వస్తే అపవాది నిన్ను మొత్తానికి వీల్లేదు. ఎందుకు ఈ విషయం తెలియజేస్తానంటే, ఈ సంవత్సరంలో ఎన్నో సవాళ్ళు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో వ్యత్యాసాలు, మార్పులు కలుగుతాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో అపవాది నీ మీద దాడి చేయకూడదని నీవు కానీ వెంటనే గ్రహించుకొని ఆయన నామంలోకి వస్తే నీకు క్షేమం అనేది తెలియజేయబడుతుంది. ఈరోజు ఆయన నామం అంటే ఎవరి నామం? గట్టిగా చెప్పండి. యేసయ్య నామం. అన్ని నామముల కన్నా పైనామంగా హెచ్చించబడింది. దేవుడు సర్వాధికారము యేసు నామానికి, అంటే కుమారుడు నామానికి అనుగ్రహించాడు. ఈరోజు యావే అన్నదప్పుడు తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడినప్పుడు, ఈరోజు తండ్రి అయిన దేవునికి నీకు ఒక సంబంధం కలవాలంటే మధ్యలో యేసు నామం ఉంది, యేసయ్య ఉన్నాడు. నీవు యేసులోకి వస్తే యేసు తండ్రిలో ఉన్నాడు. తండ్రిలో యేసు ఉండటంతో నీవు యేసులోకి వస్తాముతో నువ్వు తండ్రిలో కలుస్తున్నావు. యేసు లేకుండా ఎవరు తండ్రి దగ్గరికి రాలేరు. ఇదే సత్యం. వాక్యం మొత్తంలో తెలియజేయబడేది ఇదే. నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి యొద్దకే చేరలేరు అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. సో ఈరోజు యేసులోకి నీవు వస్తామని నీ ప్రయారిటీ. రోమీయులకు రాసిన పత్రిక 10:13 చదువుదామండి. ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. మీరు ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు మనకు అనుగ్రహించబడింది యేసు నామం. యేసు నామంలో మనం ప్రార్థన చేస్తే మనం రక్షించబడతామంట. ఆయన నామాన్ని మనం పలుకుతే మనం రక్షించబడతామంట. ఈరోజు నీకు రక్షణ కావాలంటే ఈరోజు యేసు నామం అండి. తండ్రి, నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను, యేసు నామంలో నన్ను క్షమించయ్యా అంటే క్షమిస్తాడు. తండ్రి, నేను చేసిన తప్పు యేసు నామాన్ని బట్టి అడుగుతున్నాను, క్షమాపణ, ఫర్గివ్ మీ, క్షమిస్తాడు. ఈరోజు నమ్మాలండి, ఆయన నామంలో పిలిచిన అడిగిన ప్రతి ఒక్కరికి క్షమాపణ, విడుదల ఉంది. దేవుని అక్కడ చూస్తే యోహాను సువార్త 1:12 చదువుదామా. తనను ఎందరు అంగీకరించిరో, తను యేసు ప్రభు, యేసుని ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు, ఎవరి నామమునందు? యేసు నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు. ఏమవుతానికి? ఇందాక నేను చెప్పిన మాటకి వాక్యం చూస్తున్నారా? యేసు ద్వారంగా మనం ఏమవుతున్నామో దేవుని పిల్లలు అవుతామంట. చదవండి, ముగించడం. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను, విచ్ మీన్స్ హీ హ్యాస్ ఆథరైజ్ అయిపోయింది. ఈరోజు నీ రిక్వెస్ట్ని ఫ్రెష్గా ఆథరైజ్ చేయాల్సిన అవసరం లేదు.
మనం కొన్ని ఆన్లైన్లో ఫామ్స్ పెట్టేటప్పుడు, కొన్ని రిక్వెస్ట్లు పెట్టినప్పుడు కొన్నిసార్లు మాన్యువల్గా అప్రూవ్ చేయాలి, కొన్ని ఆటో అప్రూవ్ అయిపోతాయి. సో ఆటో అప్రూవ్ అంటే దేవుడు అంటాడు ఆటో అప్రూవ్డ్ జీసస్ నేమ్. యేసు నామంలో నువ్వు పిలిచావా, విశ్వాసం ఉంచావా, ఆయన అంగీకరించావా, యువర్ ఆటో అప్రూవ్డ్. ఈరోజు యేసు నామాన్ని నువ్వు నమ్మి ఆయన్ని పొందుకున్న తర్వాత, ఆయన అంగీకరించిన తర్వాత, ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకోవా అని అడగాల్సిన అవసరం లేదు. యేసుని నీ రక్షకుడుగా చేసుకుంటాము, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతాము. ఈరోజు ఈ మైండ్ సెట్ మీలోకి రావాలండి. ఏంటి ఆ మైండ్ సెట్? నేను రక్షణ పొందిన వ్యక్తిని అయితే నేను దేవుని బిడ్డని. మొన్న 31st night I was talking about it. The mindset of Christ. నేను ఎవరిని? క్రీస్తునందు నేనేమై ఉన్నాను? నేను ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నాకు కలిగిన అధికారం ఏంటి? నా దేవుని నామంలో నేను అడిగితే నాకు ఏమి ఇస్తాడు? నా దేవుని నామంలో నన్ను అడిగితే నాకు ఏం జరుగుతుంది? ఎక్కడ ఈ మాట చూద్దామంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9 చదువుదాం ఒకసారి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతివాను మోకాలు యేసు నామమును వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొన్నట్లు, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. మనం చూస్తున్నామండి, యేసుకి సర్వాధికార నామం, నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. ఆయన నామంలో మాట్లాడితే ఎవరైనా సరే లొంగాల్సిందే. ఇట్ ఈస్ లైక్ ద ఆథరైజేషన్ టు ద పీక్స్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటది మీరు యేసు నామంలో అడిగినది? ఏంటది మీరు యేసు నామంలో అడిగినది? ఏంటది మీరు యేసు నామంలో ప్రకటించినది? ఏంటది యేసు నామంలో మీరు విశ్వాసం నుంచి, నాట్ యోర్ కేపబిలిటీ. ఈరోజు చాలామంది మన ప్రార్థనలో మన కెపాసిటీ తగినట్టుగా చేస్తున్నాం, మన కెపాసిటీ తగినట్టుగా అడుగుతున్నాం, మన ఊహించుకునే మన ప్లానింగ్, మన స్ట్రాటజీ తగినట్టుగా మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ నాట్ యువర్ కెపాసిటీ, ఇట్ ఈస్ నాట్ యువర్ ప్లాన్, ఇట్ ఈస్ హిస్ కెపాసిటీ. నీవు క్రీస్తు నామంలో అడుగుతున్నావు. ఆయన యేసు నామం ఎంత ఘనమైన నామము, ఆయన నామంలో సర్వాధికారం ఉందన్నప్పుడు ఆ అధికారం తగినట్టుగా మాట్లాడుతున్నావా, నీ స్తోమత తగినట్టుగా మాట్లాడుతున్నావా? అందుకని మీరు గమనిస్తే చిన్న పిల్లలు కూడా యేసే నామంలో ఏమి అడుగుతారో పొందుకుంటారు తెలుసా? వారు జెన్యున్గా నమ్ముతారు. నేను యేసేని అడుగుతాను, జీసస్ ప్లీజ్ గివ్ మీ అంటాడు, వస్తుంది. ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డలకి దేవుణ్ణి అడగాలి అనేది చిన్ననాటి నుండి నేర్పిస్తున్నారు. ఒక బహుమానము మీరే ఇచ్చేటప్పుడు ఎంతమంది దేవునికి థ్యాంక్ యూ చెప్పు అనేది నేర్పిస్తున్నారు? ఈరోజు ఒక చాక్లెట్ ఇస్తే పిల్లలు థ్యాంక్ యూ అన్న మాట రాదు, నేర్పియట్లే. తప్పెవరిది? పేరెంట్స్ది. థ్యాంక్ యూ చెప్పించుకో. నేను చెప్పి తీసుకున్నది కాదు థ్యాంక్ యూ. పిల్లోడికి నేర్పించే మనుషుడు బుద్ధి అలాంటిది, కృతజ్ఞత లేని బుద్ధి. గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్ ఇస్ సంథింగ్ దట్ యు నీడ్ టు టీచ్. యేసు ప్రభువే చెప్పమని అడుగుతున్నాడండి తెలుసా? 10 మంది కుష్ఠరోగులంట ఆయన దారి మధ్యలో ఆయన దగ్గరకు వచ్చి మమ్మల్ని స్వస్థపరిచే అడుగుతున్నారు వాళ్ళు. యేసు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి అన్నమాట అదే. యేసు ప్రభు అన్నాడు, మిమ్మల్ని మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి కనబరుచుకో. వారు వెళ్తూ ఉండగానే వారికి స్వస్థత ప్రారంభమైందంట. అందులో 10 మందిలో ఒక్కడు మాత్రం తిరిగి వస్తూ గంతులు వేసుకుంటూ కేకలు వేసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాడంట. యేసు ప్రభు అడుగుతున్నారు, 10 మంది శుద్ధురయ్యారు కదా, 9 ఎక్కడా? 10 became healed, 10 were healed. Where are the 9? ఈ అన్యుడు మాత్రమే వచ్చాడా అని అడుగుతాడు. అంటే మిగతా వారు ఎవరు? యూదులు. ఈ అన్యుడు మాత్రమే తిరిగి వచ్చాడా? ఈ యూదులేరి? దేవునికి స్తుతి ఇవ్వి, దేవునికి మహిమ చెల్లించు, దేవుణ్ణి ఘనపరచు అని నేర్పించబడిన వాడు ఏడి? ఈ అన్యుడికి ఉండే కృతజ్ఞత. ఈరోజు మమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు చేసిన కార్యాలకి హ్యావ్ యూ రెస్పాండెడ్ ప్రైజింగ్ హిస్ నేమ్? హ్యావ్ యూ గ్లోరిఫైడ్ హిస్ నేమ్? చాలా ముఖ్యం పరీక్షించుకోవటం. ఈ సంవత్సరము దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు, కానీ దేవుడికి ఏంటి? మహిమ చెల్లిస్తారా? మీరు దాన్ని బట్టి చూస్తే
ఆ అన్యుడు వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఈ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగుపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అని వానితో చెప్పాను. అక్కడ ఆ మాట స్వస్థపరచడం ఉంది. ఇంకో స్వార్థలో చూస్తే పరిపూర్ణుడు కమ్ము. ఇట్ టాక్స్ ఆఫ్ ద వర్డ్ సోజో, బీ మేడ్ హోల్. సంపూర్ణం అవ్వాలి, పరిపూర్ణం అవ్వాలి. యూనో జోసెఫియస్ హిస్టోరియన్ రాస్తాడు, అక్కడ ఏమైంది అన్నదప్పుడు చూస్తే 10 మంది యాజకుల దగ్గర చూపించుకోవడానికి వెళ్ళారంట. కుష్టి రోగం అన్నదప్పుడు ఏమవుతుంది? తినేస్తూ ఉంటుంది, ముక్కు తినేస్తుంది, చేతులు తినేస్తుంది, మాంసాన్ని తినేస్తుంది, ఏముండదు, ఎముకలు కనబడతాయి. అంటే ఇంతవరకు కుష్ఠరోగం వచ్చిందంటే ఇదంతా పోయింది, ఇంతవరకు కుష్ఠరోగం కొంచెం మొహంతా పోయింది. సో వారికి స్వస్థత అయింది అన్నప్పుడు కుష్టి రోగం విడిచిపోయింది, విచ్ మీన్స్ అంతటితో ఆగిపోయింది. అంటే దే వర్ హీల్డ్. కానీ ఆ ఒక్కడు తిరిగి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నదప్పుడు దేవుడు అంటాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది కాబట్టి బీ మేడ్ హోల్. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? ఇది ఇంతవరకు చేయిపోయిందా, ఇంతవరకు కండంత పోయిందా, ఇంతవరకు మాంసం అంతా పోయిందా, ఈ తోలంతా పోయిందా? బీ మేడ్ హోల్ అంటే మరలా మొత్తం వచ్చిందట. మిగతా వారు యాజకుడి దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాలి. ఏంటి ఆ సర్టిఫికెటు? ఎవరిని చూసే నీ కుష్ఠరోగం అంటే లేదు నన్ను యాజకుడు టెస్ట్ చేశాడు, నాకు సర్టిఫికెట్ ఉంది. ఏంటి సర్టిఫికెటు? నాకు ఇంతవరకు పోయింది కానీ నేను బయట తిరగచ్చు, నేను ఇంతవరకు పోయింది కానీ ఇప్పుడు నేను మరలా బాగా మామూలుగా రావచ్చు. సో దే కెనాట్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్. కానీ ఈ వ్యక్తికి ఏమైంది? పరిపూర్ణుడు కమ్మన్నదప్పుడు హీ డస్ నాట్ నీడ్ ఎ సర్టిఫికేట్. ఆయన వెళ్ళి ఆయన ఒకప్పుడు కుష్ఠరోగం అంటే ఏ కామెడీ చేయొద్దు, ఎక్కడ కుష్ఠరోగం ఏది చూపి, ఎక్కడ కుష్ఠరోగం ఏది చూపి, అరే నీ కుష్ఠరోగం లేదు, ఊరక కుష్ఠరోగం ఉందని చెప్పుకుంటావు. దేవుడు చేసే కార్యాలు అలాంటివి అండి. దేవుడు ఆయన్ని సంపూర్ణపరుస్తానికి ఆయన జీవితంలో అసలే ఆ కీడు జరిగిందన్న ట్రేస్ కూడా లేకుండా చేశాడంట. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే మీరు గతంలో ఎంత కుష్ఠరోగంలాగా జీవితంలో ఎన్నో నష్టాలు అనుభవించారేమో. మనుషులు మిమ్మల్ని చూసి ఒకప్పుడు జరిగింది కదా, ఈ గాయాలు ఉన్నాయిలే, ఈ మచ్చలు ఉన్నాయిలే, ఈ దెబ్బలు ఉన్నాయిలే అని మిమ్మల్ని చూసి ఏమైంది, అది ఏమైంది అని అడుగుతున్నారా? లేకపోతే మిమ్మల్ని చూసి నువ్వు అలాంటి వ్యక్తివా, నువ్వు అటువంటి వ్యక్తివా, ఏంటి నీ జీవితం అట్లా ఉండేదా, నేను నమ్మను అన్నట్టుగా నీ జీవితంలో కార్యం జరుగుతుందా? కేవలం ఆయన నామాన్ని మహిమపరుస్తే అలాంటి కార్యాలు జరుగుతాయి. కృతజ్ఞత కలిగిన వాడే మహిమపరుస్తాడు. కృతజ్ఞత కలిగిన వానికి ఆయన నామంలో క్షేమము, ఆయన నామంలో దీవెన. దేవుని వాటిలో చూస్తానండి. Psalms 20:7 చదువుదామా? కొందరు రథములను బట్టి, కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి, ఎవరి నామాన్ని బట్టి? యెహోవా నామాన్ని బట్టి అతిశయపడదుము. ఈరోజు ఎవరి నామంలో అతిశయపడుతున్నారు? యేసు నామం. ఎందుకంటే యేసు నామాన్ని మహిమపరుస్తాము. యేసు ద్వారా ఎవరిని మహిమపరుస్తాము? ఇందా చదివామో తండ్రిని. యేసు ప్రభు చేసిన ప్రార్థనే. You see, you glorify the Father when you glorify the Son. When you glorify the Son, Father is glorified, also the Holy Spirit is glorified. ఎందుకంటే నీవు దేవుని మహిమపరుస్తున్నావు అంటేనే నీ అంతటి నీది జరిగేది కాదు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగేది. పరిశుద్ధాత్ముడే యేసు దేవుడని ఒప్పింపజేస్తాడంట. ఒక వ్యక్తి యేసు దేవుడని ఒప్పుకునే వ్యక్తి పరిశుద్ధాత్మ మూలంగా అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు యేసు ప్రభు తెలియజేస్తున్నాడంటే ఒక మాట, చక్కని మాట. ఈ మాటతో ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. యోహాను 16:24 ఒకసారి చదువుదామండి. ఇది వరకు మీరేమియు నా పేరుట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. అబ్బా, యేసు ప్రభు చెప్పేది ఈరోజు మనుషులు ఒప్పుకుంటలేదండి. ఈరోజు మనుషులు ఒప్పుకుంటున్నారా? నీకేమైనా కావాలంటే యేసయ్యను అడగద్దు. యేసయ్య నామములో ఒకటి పరలోకం మాత్రం వస్తుంది, ఏం అడగకూడదు. యేసయ్య నామములో నీకేం రాదు. యేసయ్య నామములో నువ్వు ఇల్లు అడగద్దు, ఉద్యోగం అడగద్దు, స్వస్థత అడగద్దు, ఇవన్నీ లాభం కొరకు అడుగుతున్నా, అడగద్దు అన్నట్టు తిడుతున్నారు మనుషులు. దేవునితో సంబంధం లేని వారు, ఎప్పుడు దేవుని ద్వారా దీవించబడని వారు మాత్రమే అలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీ సంతోషము ఏమవ్వాలంట? పరిపూర్ణమగునట్లు. పరిపూర్ణము. సంతోషం స్టార్ట్ అవుతాం కాదు, ఫుల్ఫిల్మెంట్లోకి రానే. మీ సంతోషము ఫుల్ఫిల్ అయ్యేలాగా, అయిరే సంతోషపడయ్యా,
నువ్వు సంతోషంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు నువ్వు సంతోషంగా ఉండాలి. మీరు నా నామంలో ఏం అడగలేదు. అప్పుడైతే వారికి అంతవరకు అధికారం ఇవ్వబడలేదు. యేసు ప్రభు చెప్తున్నాడు అడిగండి అయ్యా నా నామంలో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అడిగిన ప్రతి ఒక్కరు పొందుకుంటున్నారు, పొందుకుంటారు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మీ సంతోషము పరిపూర్ణమగునట్లు ఏమంటున్నాడు? అడుగుడి మీకు దొరుకును. అది అడుగుడి మీకు దొరుకును. నా నామములు అడగండి. దేవుడు మీ జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడు అండి. మీరు అనేక సమస్యలు ఉన్నారేమో, ఎన్నో పోరాటాల మధ్య సతమతం అవుతున్నారేమో, అర్థం కాని పరిస్థితులు ఉన్నారేమో, జీవితంలో ఓటములు ఉన్నారేమో, జీవితంలో నాకు ఎవరు సహాయం లేరా అనుకుంటున్నారేమో. కానీ దేవుడు మీ పక్షాన ఉన్నాడు. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని ఆశపడుతున్నాడు. మీరు ఎన్నో సాధించారేమో, ఎన్నో ప్రారంభించారేమో, ఎన్నో విషయంలో సంతోషం ప్రారంభమైందేమో, బట్ అచీవ్మెంట్ కంప్లీట్ అవ్వలేదేమో. దేవుడు అలాంటి వారికి చెప్తున్నారు మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని నేను ఆశపడుతున్నాను. నా నామంలో అడగండి. ఆస్క్ మీకు అనుగ్రహించబడుతుంది. నా నామంలో అడుగు. మీరు అడిగినవి పొందుకున్నారని నమ్మాలి. యేసు ప్రభు మరలా అదే తెలియజేస్తున్నాడు. మీరు అడిగినవి మీరు పొందుకున్నారని నమ్మినట్లయితే మీకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు యేసు ప్రభు నామములో మనకు అనుగ్రహించబడుతుందండి. ఈరోజు మీకు ఈ మాట తెలియజేస్తున్నాను. Psalms 44:8 is a beautiful verse. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎవరిని బట్టి అతిశయిస్తున్నామంట? When was the last time you boasted because of God? Because we are ready to boast about ourselves. నేనేం చేశాను తెలుసా, నేనేం కొన్నాను తెలుసా, నాకేముంది తెలుసా, నాకేం కలిగింది తెలుసా, అవన్నీ పక్కన పెట్టు. దేవుని యందు నా దేవుడు ఏం చేశాడు తెలుసా? పిల్లలు చూడండి, పిల్లలకి తండ్రులు తల్లులు ఏదైనా బహుమానాలు ఇస్తే వెంటనే వెళ్ళి 10 మందికి చూపించుకుంటారు. యు నో వాట్ మై డాడ్ గేవ్ మీ. ఎంత ఫీలింగో, మై డాడ్ గేవ్ మీ, నా డాడీ ఇచ్చాడు. ఈరోజు మీరు ఏదన్నా మీ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి హ్యావ్ యూ బోస్టెడ్? Not because of what you earned, not because what you have done, not your capacity. God, నీవు దేవుని మహిమపరచుకున్నప్పుడు boast about him. ఇదిగో నా దేవుడు చేశాడు చూసుకో, నా దేవుడు నిరూపించాడు చూడు. ఎప్పుడు అది చివరిసరిగా కనీసం ఈ సంవత్సరంలో చేయండి. అది చిన్నది ఏంటి పెద్దది ఏంటి? దేవుడి దృష్టిలో చిన్నది పెద్దది లేదు. దేవుడి అన్ని ఘనమైందే. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? God is always excellent. ఆయన అనేకమైనవి ఇచ్చినవి నీకు చిన్నగా అనిపిస్తుందంటే తప్పు నీది. కారణం ఏంటి? నీ చెయ్యి చిన్నదంటే నీ విశ్వాసం చిన్నది. నువ్వు తీసుకోగలిగింది చిన్నది, అందుకని అంతే తీసుకున్నావు. విశ్వాసం పెంచుకో, ఎక్కువ తీసుకుంటావు. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, యూ విల్ టేక్ మోర్. నీ చెయ్యి ఎంతో అంత ఇస్తాడంట దేవుడు. ప్రతి ఒక్కరు వారి విశ్వాస పరిమళన చొప్పున దేవుడు వారికి అనుగ్రహించే దేవుడు. హౌ మచ్ ఇస్ యువర్ ఫెయిత్? నీ ఫెయిత్ ఇంతే అంటే ఇంతే. నువ్వు ఎంత విశ్వాసం కనబరుస్తావో అంత. నీవు దేవుని ఎంత నమ్ముతున్నావు. నీవు చేసిన పొరపాట్లు, నీవు చేసిన కీడు, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన అజ్ఞాన పనులు, నువ్వు చేసిన అన్ని తప్పుని బట్టి నువ్వు నష్టంలో ఉన్నావేమో. ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు నా నామంలో అడుగు, నీ సంతోషం పరిపూర్ణంగా ఉన్నట్లు. నువ్వు అడిగింది నీకు ఇస్తా. నువ్వు అడిగితే నీకు పొందుకుంటావు. దీన్ని బట్టి మనం ఏం చేయాలంట? రాజయ్య తెలియజేస్తున్నాడు, ఇక్కడ కవిత తెలియజేస్తున్నాడు ఏమని? నీ యందు ప్రభువా ఐ విల్ బోస్ట్ అండ్ ప్రైజ్ యువర్ నేమ్. నీ నామాన్ని ఒక్క నిమిషం స్తుతిస్తా, ఒక్క నిమిషం మహిమపరుస్తా. కాదు ప్రతిరోజు నా దేవుడు ఇది చేశాడు, నా దేవుడు ఇది చేశాడు, నా దేవుడు చేశాడు. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ దేవుడు మీ జీవితంలో ఏదైనా కార్యం చేసిన వాడంటే చేతులు ఎత్తి చూపిస్తారా? దేవుడు చేసింది ఉందేటి సాక్ష్యం మీరే చెప్తున్నారు. ఇప్పుడు దేవుడు ఉంటాడా? దేవుడు చేస్తాడా? దేవుడు ఇస్తాడా? దేవుడు చేసేది నిజమా? అప్పుడు తప్పించేళ్ళు ఇప్పుడు చేస్తాడంటావా? నో. నీ విశ్వాసం, నీకు విశ్వాసం ఉంటే నీవు అడిగి ఊహించు వాటికంటే, మరలా అడుగుతున్నా, మీరు అడిగి ఊహించు వాటికంటే నువ్వు చిన్నది అడిగితే ఆయన పెద్దది చేస్తాడంట. నువ్వు ఏదో వేస్ట్ అడిగితే ఆయన ఘనమైంది ఇస్తాడంట. నువ్వు అడగకపోయినా, నువ్వు ఊహించకపోయినా, తండ్రి నాకు ఇది చాలు అంటే దేవుడు అంటాడు చీ. నువ్వు అది అడిగావు కానీ నీకు అది సరిపోతా అంటావు, కానీ నేను అలాంటి ఇస్తా, నా పరువు పోతుందయ్యా.
నా మహిమైశ్వర్యము చొప్పున. ఎవరి మహిమైశ్వర్యము? దేవుని మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత, అక్కర్ని తీర్చే దేవుడు అంట. నమ్మెవరు హల్లెలూయా చెప్పండి. ఎక్కడ లేచి నిలబడండి, లేచి నిలబడండి. దేవా నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. పరమ తండ్రి, ఈరోజు నీ నామము మా జీవితంలో కనబరచబడాలని నీ ప్రియ కుమారుడిని మాకు అనుగ్రహించావు. వందనములయ్యా. నాకు నేర్పిస్తున్నావయ్యా నిన్ను మహిమపరచాలని. నిన్ను మహిమపరుస్తానయ్యా. దేవా నీ నామము నాకు ఆశీర్వదము, నీ నామములో నాకు జయము, నీ నామములో నాకు విడుదల, నీ నామములో నాకు బలము, నీ నామములో నాకు స్వస్థత, నీ నామములో నా అవసరతలన్నీ తీర్చబడతాయి. యేసయ్యా నీ నామాన్ని బట్టి వందనాలయ్యా. ఎక్కడ యేసు నామాన్ని మహిమపరుద్దామా? తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ఈరోజు గొప్ప నిబంధన మనకుంది. యేసు రక్తము ద్వారా ఘనమైన నిబంధన మనకుంది. యేసు రక్తము ద్వారంగా ఘనమైన రీతిగా ఘనమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. టెల్ హిమ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చేసిన దానికి ఆయన నామాన్ని మహిమపరచండి. చేయబోతున్న దానికి ఆయన నామాన్ని మహిమపరచండి. ఆయన నామాన్ని హెచ్చిద్దామండి. ఆయన నామంలో జయం ఉంది. నీ జీవితంలో జయమి కావాలంటే ఎక్కడ యేసు నామాన్ని ధరించుకోవాలంట. వేర్ ఇస్ నేమ్? బీ ఏ క్రిస్టియన్, బీ ఏ క్రైస్ట్ ఫాలోవర్. క్రీస్తు రక్తంలో కడగబడతాం, ఆయన నామాన్ని ధరించుకుంటామండి. ఎవరి మీదైతే ఆయన రక్త ప్రోక్షణ కలుగుతుందో, ఎవరి మీదైతే ఆయన రక్త చిందన కలుగుతుందో, ఎవరి మీదైతే ఆయన రక్త అభిషేకం కలుగుతుందో అపవాది మొత్తానికి వీలు లేదు. మీరు ఇంకా ఆయన రక్తంలో కడగబడిన వారైతే ఆయన రక్తాన్ని ప్రోక్షణ అడగండి, పాపాలు ఒప్పుకోండి, క్షమాపణ కోరండి. ఈరోజు కృపాకాలంలో ఉన్నాము. కృపానుగ్రహించే దేవుడు. ఇప్పుడు దేవుడు తీర్పు తీరుస్తలేదు. ఆయన ప్రేమని నీ పట్ల చూపిస్తూ, ఆయన కృపని నీకు అనుగ్రహించి, ఆయన దయని చూపిస్తూ నిన్ను క్షమించాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను దీవించాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టాలని, ఆయన మహిమార్థమై నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడండి. పాత నిబంధనలో చూస్తాం, యెహోవా షమ్మా. ఆ మాటకు అర్థం లార్డ్ హూ ఇస్ ప్రెజెంట్. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇక్కడ ఆయన ఉన్నాడు, ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు వాగ్దానం చేశాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. ఆయన మనతో ఉండే దేవుడు. యెహోవా షమ్మా అనే నామం ఈరోజు యేసు నామం ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. చెప్పండి, నా తోడు నువ్వు ఉండయ్యా, నువ్వు దేవుడు అయ్యా, నీ ద్వారంగా జీవం వేసయ్యా. నేను నమ్ముతున్నానయ్యా. ఈరోజు ప్రతి నాలుగు ఒప్పుకోవాలంట, యేసు దేవుడు అని ప్రతి నాలుగు ఒప్పుకోవాలంట. రైజ్ యువర్ వాయిస్ అండ్ ప్రైజ్ హిమ్, రైజ్ యువర్ వాయిస్ అండ్ ప్రైజ్ హిమ్. ఆయనతో సమాధాన పడవలసిన వారు సమాధాన పడండి, ఆయనతో సరి చేసుకోవాల్సిన వారు సరి చేసుకోండి, ఒప్పుకోవాల్సిన వారు ఒప్పుకోండి, ఆయన మహిమపరచాల్సిన వారు మహిమపరచండి, అడగాల్సిన వారు అడగండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు ఎన్నో విషయాలు నీ సన్నిధిలో అడుగుతున్నారయ్యా. వారి జీవితంలో ఎన్నో విధానాల్లో వారికి సహాయం కావాలని కోరుచున్నారు ప్రభా. వారి జీవితంలో కావాల్సిన ప్రతి సహాయము, ప్రతి మేలు అయ్యా యేసు నామములో మాకు అనుగ్రహించబడిందని నమ్ముతున్నాము ప్రభా. నీ బిడ్డల జీవితంలో మేలు జరిగించే ప్రభా నీకు వందనములు. సమస్తము సమకూర్చి జరిగించే దేవా నీకు వందనములు. సమస్తము ఘనంగా జరిగించే దేవా నీకు వందనములు. అయ్యా ఎవరెవరైతే నిన్ను స్తుతిస్తున్నారో వారి జీవితంలో పరిపూర్ణత రావాలయ్యా, పరిపూర్ణత చూడాలయ్యా. అయ్యా కుటుంబాలు కట్టబడాలి, జీవితంలో మార్పు కలగాలి, బిడ్డలు వర్ధిల్లాలి, బిడ్డల జీవితంలో ప్రయోజనకరంగా రావాలి. ఇక్కడ ప్రతి జీవితంలో అయ్యా నీ కార్యం, నీ ఆశ్చర్య సహాయాన్ని చూడాలి, పడుతున్న ప్రయాసకి ప్రతిఫలం చూడాలి. నీ దీవెన హస్తము వారి తోడు ఉండాలి. అడుగుపెట్టే స్థలం వారు స్వతంత్రించుకోవాలి. నిన్ను కలిగిన వారు ధన్యులు అనేది అయ్యా మమ్మల్ని బట్టి ఈ లోకం తెలుసుకోవాలి ప్రభా. నీ నామానికి మా జీవితాల ద్వారంగా జయము రావాలయ్యా, మహిమ రావాలయ్యా, ఘనత రావాలయ్యా. నీ నామాన్ని ఘనపరిచి హెచ్చించి అయ్యా నీ సాక్షులుగా నిలబడే భాగ్యము మా అందరికి దయచేయి. గివ్ us కాన్సిక్రేటెడ్ లైఫ్ లార్డ్, కాన్సిక్రేషన్ దయచేయి. నీ నామాన్ని ధరించిన మేము పరిశుద్ధంగా బ్రతకాలి, ఏర్పరచబడిన వారిగా బ్రతకాలి, వేరు చేయబడిన వారిగా బ్రతకాలి. అయ్యా మమ్మల్ని బట్టి నీ నామానికి ఎక్కడ సిగ్గు రాకూడదు ప్రభా. దయచేసి అయ్యా మమ్మల్ని బట్టి నీ నామానికి సిగ్గు రాకూడదు దేవా. మేము తప్పు మార్గంలో పడితే మమ్మల్ని కొట్టు, తిట్టు, శిక్షించి కానీ విడిచిపెట్టద్దు ప్రభా.
విడిచిపెట్టద్దు ప్రభా. నీవు మాత్రం మమ్మల్ని విడిచిపెట్ట, మా గతి ఏమవుతుంది ప్రభా? అజ్ఞానంలో ఇప్పటికే నీ నామాన్ని దూషించుంటే క్షమించు ప్రభా. తెలిసే దూషించుంటే క్షమించు ప్రభా. ఈరోజు కృపాకాలంలో మాకు అవకాశాన్ని ఇస్తున్నావయ్యా. అయ్యా, మా తప్పులు ఒప్పుకుంటానికి, మా తప్పుల్ని సరిదిద్దుకుంటానికి, నేను చేసిన పాపాలని నీ దగ్గర క్షమాపణ వేడుకుంటానికి, నీతో సమాధానం పడి నువ్వు అనుగ్రహించే సమాధానాన్ని పొందుకుంటానికి దేవా ఈరోజు మాకు అవకాశం ఇచ్చావయ్యా. అందుకే నేను ధైర్యంగా అడుగుతున్నామయ్యా. యేసు ప్రభా, అయ్యా నీ నామంలో మేము అడిగితే మాకు అనుగ్రహించబడుతుందన్నావు అయ్యా. మాకు కావాల్సిన విమోచన, మాకు కావాల్సిన విడుదల, మాకు కావాల్సిన స్వస్థత, మాకు కావాల్సిన ఆశీర్వాదము, మాకు కావాల్సిన ధన్యత ఇదిగోనయ్యా నీ నామంలో మేము అడుగుతున్నామయ్యా. మా నిమిత్తమై మా కొరకు తండ్రి కుడి పార్శ్వలో కూర్చుని విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా, ఇదిగోనయ్యా ఈరోజు నీవు సర్వాధికారివి అని, నీ నామం కన్నా పైనామంగా నీ నామం హెచ్చించబడిందని, నీ నామంలో మాకు రక్షణ, మాకు విమోచన, మాకు నిత్య జీవం ఉందని నమ్ముతూ నీకు స్తోత్రములు చెబుతున్నాము యేసయ్యా. నీకు వందనములయ్యా. ఇదిగో అయ్యా, నీవు నేర్పించిన రీతిగా తండ్రిని అడుగుతున్నాము. తండ్రి ఇదిగోనయ్యా, నీ ప్రియ కుమారుడు చూపించిన మార్గము ప్రకారము నీ దగ్గరకు వస్తున్నామయ్యా. నీ ప్రియ కుమారుడు నేర్పించిన రీతిగా నీ దగ్గరకు వస్తున్నామయ్యా. అయ్యా, నీ నామం గణపరచబడుతుంది, నీ నామము పరిశుద్ధపరచబడుతుంది. నీకు సాటి ఎవ్వరూ లేదని తెలియజేస్తున్నాం ప్రభా. నీవు ఘనుడివి, నీవు ఘనుడివి, నీవు ఘనుడివి, నీవు ఘనుడివి. దేర్ ఇస్ నన్ లైక్ యూ. యు ఆర్ గ్రేట్ లార్డ్, యు ఆర్ గుడ్ లార్డ్, యు ఆర్ లవ్. నీవే ప్రేమ అయి ఉన్నావయ్యా. ఇదిగో అయ్యా, ఈరోజు పరమ తండ్రి, మాకు కావాల్సిన ధైర్యం, మాకు కావాల్సిన శక్తి, మాకు కావాల్సిన నెమ్మది, మాకు కావాల్సిన ప్రోత్సాహము, మాకు కావాల్సిన ఆదరణ, మాకు కావాల్సిన మార్గదర్శనము, మాకు కావాల్సిన సహాయము, మాకు కావాల్సిన జయము నీ ప్రియ కుమారుడైన యేసు నామంలో అడుగుతున్నాము. అవునయ్యా, క్షేమము యేసు నామంలో అడుగుతున్నామయ్యా. మేము అడిగిన వారిని విశ్వాసంతో అడిగిన ప్రతి ఒక్కరు పొందుకుంటారని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో ప్రభా, యేసు నామంలో మేము అడిగినవి మేము పొందుకున్నామని నమ్ముతున్నాము ప్రభా. నీకు వందనములయ్యా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ యావే, థ్యాంక్ యూ తండ్రి. తండ్రి నీకు వందనాలు. యెహోవా నిస్సి నీవు చూచుకున్న దేవుడివి, యెహోవా ఈరేవి నువ్వు చూచుకుని మాకు అనుగ్రహించే దేవుడి, ఎల్షడాయివి మాకు అన్ని అవసరతలు అక్కర్లన్నీ తీర్చే దేవుడివి. దేవా, మమ్మల్ని పోషించి దేవా మా ధ్వజము విజయ ధ్వజముగా, యెహోవా నిస్సి అన్న ప్రకారం నిన్ను కలిగిన వారిగా, నీ ప్రజలుగా, నీ నామానికి మహిమ తెచ్చే జీవితముగా ప్రత్యేకించబడిన ప్రారంభించబడి ఈ సంవత్సరముగా మా అందరి జీవితాల్ని దీవించమని విడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.